అండి మనోతరయ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చీల్చేటువంటి ఓట్లు ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అది తెలిసి కూడా ఆప్నే టార్గెట్ చేసింది కాంగ్రెస్. అంటే దేశవ్యాప్తంగా ఒక స్టాండ్, ఢిల్లీకి వచ్చేసరికి ఒక స్టాండ్ ఎందుకు తీసుకుంది కాంగ్రెస్? మీకు తెలియదు కదా మేడం, రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులు ఉంటారో, ఎవరు శత్రువులు ఉంటారో, ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎప్పుడు ఎవరెవరు విడిపోతారో, విభేదిస్తారో మనం చెప్పలేము. ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ వేరుగా పోటీ చేసింది. ఆ అది ఆ ఎన్నిక వరకు. తర్వాత పరిస్థితులు జాతీయ స్థాయిలోకి వస్తే వీళ్ళందరూ కూడా భాగస్వాములు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి గత కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, అంటే 3, 5, 15 సంవత్సరాలు శ్రీలా దీక్షిత్ గారి నేతృత్వంలో అధికారంలో ఉంది. చక్కగా యమునా నది ప్రక్షాళన జరిగింది, ఎన్నో కార్యక్రమాలు జరిగింది. 7,000కు పైగా కాలుష్యాన్ని నివారించడం కోసం బస్సులు, సిఎన్జి బస్సులను ఆ రోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవే ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలు కూడా చూసినట్లయితే అన్ని కూడా దాదాపు దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే కేజ్రీవాల్ గారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తర్వాత 50%, 50% మాఫీ చేస్తాం అని చెప్తాం. బీజేపీ కూడా సేమ్ 200 యూనిట్లు 50% మాఫీ. అంతేవిధంగా ఆటో డ్రైవర్ల విషయానికి వచ్చినట్లయితే ఆపు తర్వాత బీజేపీ పార్టీ 5 లక్షల వరకు బీమా, జీవిత ప్రమాద బీమా, అదేవిధంగా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహానికి ₹1,00,000 ఆర్థిక సాయం అన్ని పార్టీలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏంటంటే అక్కడున్నటువంటి పరిస్థితులు బట్టి ఏ పార్టీ మేనిఫెస్టో, కేజ్రీవాల్ గారి మీద అన్నట్లు వాస్తవంగా ఆయన జైలుకు పోయింది కలిసి వచ్చిద్దా, లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది మనం చూడాలి. ఇప్పుడు సానుభూతి వస్తుందా, లేకపోతే ఇంత నిజాయితీ పార్టీ 100 కోట్ల అవినీతి చేసిందా, అది కూడా లిక్కర్ యొక్క ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టిందా అని ప్రజలు కనుక ఆలోచించినట్లయితే తప్పకుండా. అదే విధంగా కేంద్రంలో ఈ పార్టీని ఉన్నది కాబట్టి 15 ఏళ్ళు ఉంది కాబట్టి 27 ఏళ్ళుగా బీజేపీ అధికారం లేదు అక్కడ. ఆ 20 అంటే 3 సార్లు 4 సార్లు ఎన్నికల్లో కూడా 8, 9, 15 స్థానాల వరకే బీజేపీ. మళ్ళీ నరేంద్ర మోడీ గారు అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం కేంద్రంతో అధికారంలో ఉన్న పార్టీకి ఓటేద్దామా, మార్పు కోరదామా అనుకుంటే తప్పకుండా ఆ ఫలితాలు మారుతాయి. ప్రజాభిప్రాయం అనేది మారచ్చు. లేకపోతే ఏం కాదు, కేజ్రీవాలే ఉండాలి, కేజ్రీవాల్ని కక్షపూరితంగా జైల్లో పెట్టారు బీజేపీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ఉంటేనే మనకు న్యాయం దొరుకుతుంది, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి అని చెప్పేసి అనుకుంటే సామాన్యుల ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. కార్మికులు, కర్షకులు, ఆటో డ్రైవర్లు వీళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. వీళ్ళందరికీ మన పార్టీ అని చెప్పి మళ్ళీ ఓట్లేస్తే తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగా అది రాజకీయాలను బట్టి ఉంటుంది. ఒంటరిగా పోటీ చేసిన ఎప్పుడు ఎట్లుంటుందో నేను చెప్పలేము. మనం ఒక్కోసారి కలిసి వచ్చే వాళ్ళు నవీన్ పట్నాయక్ అని పేరేంటి, మన మాతో ఉన్న తర్వాత ఎన్నికలప్పుడు మన బీజేపీలో పోయింది. కాబట్టి అట్లా ఎవరు మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాతో ఉన్నాడు, ఇప్పుడు ఎన్డీఏతో ఉన్నాడు. కాబట్టి రాజకీయాల్లో పొత్తులు కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓటర్లు అనే వాళ్ళు ప్రభావితం అవుతారు. అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ మాకేం చేయగలుగుతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు నిధుల పరమైనటువంటి సమస్య తలెత్తకుండా మా అభివృద్ధికి ఏం కావాలని చెప్పి ప్రజల కనుక ఆలోచిస్తే ఒకవేళ కేంద్రంలో అధికారంలో మహారాష్ట్ర ఆ ప్రాంతాలు ఎట్లా జరిగిందో అదే ఫలితాలు వచ్చే అవకాశం. కాబట్టి అక్కడ ఉన్నది కదా, పక్క రాష్ట్రాల్లో కూడా హర్యానా ఇట్లా ఈ గాలి కూడా సోకే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు మన కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది, అట్లనే బీజేపీకి అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ వాసన అడ్డుపడితే కనుక ఒకవేళ కేజ్రీవాల్ని మార్పు కోరే అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఏం కాదు, కేజ్రీవాల్ చేసింది మంచిదేనంటే కేజ్రీవాల్కి అవకాశం ఇచ్చే ఉంది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా మరి అంత దారుణంగా పడిపోయే అవకాశం లేదు, 2-3 స్థానాల అవకాశం లేదు, పెరిగే అవకాశం కూడా ఉన్నది. సరే, అవి నేను ఇందాక చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అనేవి మరి అది ఎగ్జాక్ట్ పోల్స్, నిజమైనటువంటి అంచనాలు కావు అని చెప్పినాం. కాబట్టి మేము కూడా ఆశాజనకం ఉన్నాం. 2 స్థానాలు కాదు, ఇంకా ఎక్కువ స్థానాలే వస్తాయి. ఓటింగ్ శాతాన్ని పుంజుకునే విధంగా మా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. చూద్దాం, వేచి చూద్దాం ఏమైంది. హలో, వినిపిస్తుందండి మనోతరయ్య గారు? వినిపిస్తాం. అదే వేచి చూద్దాం ఏమైనా ఏ రకమైన తీర్పిస్తారు అనేది కూడా మనం చూడాలి. తర్వాత రాహుల్ గాంధీ గారు, బీజేపీ కూడా ఏమనుకున్నది మన ఎన్నికలప్పుడు 300 స్థానాలు. చివరికి కాంగ్రెస్ పార్టీకి స్థానాలు చూడండి 42 నుంచి 52 నుంచి 100 స్థానాలకు వచ్చి. రేపు మళ్ళీ ఎన్నికలు జరిగితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క రకంగా నిలకడగా ఒక పార్టీకే ఓటేయాలని చెప్పి మారుదాం. తిన్న కూరే మనం పొద్దాకు తినలేం కదా, ఏ కూరైనా ఒక రోజు 2 రోజులు 3 రోజులు తింటాం. 15 ఏళ్ళుగా ఈ పార్టీలు చూసి
మార్పు కోరొచ్చు, బీజేపీని కూడా మార్పు కోరొచ్చు. అరే యువకుడు రాహుల్ గాంధీ కష్టపడిండు, ఆశయాదోడని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిండు అని అనుకుంటే తప్పకుండా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో కూడా మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ తప్పకుండా కాంగ్రెస్ అవకాశం వచ్చింది. కాబట్టి నిరాశ నిస్పృహలు అనేది ఉండద్దు. ఓకే, వచ్చిన గెలిచినంత మాత్రాన మనం జబ్బలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇచ్చిన ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. కుంగిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజల యొక్క మన్నలను పొందే విధంగా పరిపాలిస్తుంది. రైట్. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ మేజర్గా వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కానట్టుగా ఆప్ని ఎక్కువగా టార్గెట్ చేసి ఫోకస్ చేసి వాళ్ళపైనే ఎక్కువగా అవినీతి వాళ్ళకు ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నీ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఓ రకంగా చెప్పాలంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం కేజ్రీవాల్ కనుక ఎదిగితే రాహుల్కి పోటీగా అవుతాడేమో అనేటువంటి భయం కాంగ్రెస్లో ఉంది అనేటువంటి ఒక వాదన ఉంది. ఏమంటారు? పోటీ అనేది అది కుదరని ముచ్చట. ఎందుకంటే ఇండియా భాగస్వామ్య కూటమిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్థానాలు ఎక్కడ కూడా రావండి. అన్ని స్థానాలు తీసుకుంటే మాకు అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, లేకుంటే ఓటింగ్ శాతం బీజేపీ తర్వాత కాంగ్రెస్ కి అంటే ఓడిపోయిన స్థానాలు చూసుకుంటే కాంగ్రెసే ఉంటుంది. ఎక్కడైనా 300 స్థానాల పైసలకు పోటీ ఇవ్వగలం వాళ్ళకు. మిగతా పార్టీలు అక్కడక్కడ ఇవ్వగలం. కానీ కేజ్రీవాల్ కు ఉన్నటువంటి, రాహుల్ గాంధీ ఉన్నటువంటి ఆకర్షణ వేరు, కేజ్రీవాల్ కు ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఆకర్షణ, కాస్త పంజాబ్ ఉన్నది, మిగతా దేశం మొత్తం అనేది ఆకర్షణ రాహుల్ గాంధీ గారికి ఉన్నది. దేశంలో ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకుడు ఇప్పటికీ ఎప్పటికైనా సరే రాహుల్ గాంధీ పట్ల దేశం చూస్తుంది. రాహుల్ గాంధీ నీకు అవకాశం ఇచ్చేందుకు కూడా కనపడుతున్నాయి సూచనలు. ఇందాక నేను చెప్పిన 42, 52 తర్వాత రేపు 300 వస్తాయి. కాబట్టి ఎందుకంటే బీజేపీలో కూడా నాయకత్వం అనేది కూడా చాలా పెద్ద నాయకత్వం అయిపోయింది, వృద్ధ నాయకత్వం కూడా అయిపోతుంది. మోడీ గారి ఈ స్థాయి అంతా కూడా వాళ్ళు వృద్ధ నాయకత్వం అయిపోతుంది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈటైన నాయకుడు తప్పకుండా రాహుల్ గాంధీలో ఇప్పటికైనా ఎప్పటికైనా కేజ్రీవాల్ అనేది అసలు మాట్లాడటం కూడా వృధానండి.